హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఇది మచిలీపట్నం బస్ స్టాండ్ పక్కనే ఒక డార్మెటరీ ఉంటే ఈ డార్మెటరీలో స్టే చేశాను నైట్. వెంకటేశ్వర డార్మెటరీ నైట్ వచ్చి 150 రూపీస్ ఛార్జ్ చేశారు ఈరోజు నైట్ ఉండడానికి. మన లగేజ్ అంతా ఇప్పేసాం బైక్ మీద నుంచి. పార్కింగ్ అయితే లేదు. సో బస్ స్టాండ్ ఎదురుగానే కదా, పండగ సీజన్ కొంచెం రష్గానే ఉంది. మిగిలిందంతా నేను గోప్రో వ్యూలో చెప్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో బ్యాగ్ అయితే ప్యాక్ అయిపోయింది. మనం అయితే బస్ స్టాండ్ దగ్గర నుంచి బయలుదేరిపోయాం. మ్యాప్స్ కూడా రెడీ పెట్టేశాను. డైలైట్ వచ్చాక గోప్రో ఆన్ చేస్తాను. నిన్న అక్కడ మచిలీపట్నంకి ఈ హైవే మీద నుంచే నేషనల్ హైవే 216 ఈ హైవే నుంచే మనం ఎగ్జిట్ తీసుకున్నాం. అక్కడ మచిలీపట్నం వెళ్ళడానికి చెర్లపల్లి బందర్ రోడ్ నుంచి ఆ ఊర్లోంచి వచ్చేస్తే నేను మళ్ళీ ఇక్కడ నేషనల్ హైవేకి 216 కనెక్ట్ అయ్యాను. కృష్ణా నది వస్తుంది. నిన్నటి వరకు గోదావరి రివర్స్ క్రాస్ చేస్తూ వచ్చాం కదా, సో ఇప్పుడు కృష్ణా నదిని క్రాస్ చేస్తాం. మొత్తానికి కృష్ణా నది మీదకి చేరుకున్నాం. కృష్ణా రివర్ కింద ఇంకొక రోడ్డు ఉంది, బట్ అది చాలా ముందు కట్ అవ్వాలనుకుంటాను. అది నేను చూడలేదు, నోటీస్ చేయలేదు. బట్ ఆ కిందకి వెళ్ళడానికి దారి ఉంది. అక్కడ చూడండి, అక్కడ మనిషి నడిచి వెళ్తున్నాడు. బ్రిడ్జ్కి అటువైపు వ్యూ చూపిస్తాను. అటువైపు వ్యూ చూసారు కదా, ఇటువైపు వ్యూ చూడండి. కంప్లీట్లీ డిఫరెంట్. వాటర్లో పెద్ద పెద్ద పలకలు లాంటివి ఉన్నాయి. ఈ మంచి వ్యూ చూసి ఎలా ఉందో. ఆ పైనుంచి మనం వచ్చాం కిందకి. చూడండి, సన్ రైజ్ అయిపోయింది. సో టైం కూడా 7:20 అవుతుంది. సో మనం మూవ్ ఆన్ అవుదాం. ఇంకా ఒంగోలు 124, బాపట్ల 54. టైం వచ్చి 7:45. మనం ఒంగోలు వెళ్ళాలి. మంచి పైరు వాసన వస్తుంది. నేను ఆరుంబాక అని ఒక ఊర్లో ఆగాను. ఇక్కడ చూడండి, టీ కోసం ఆగితే ఇక్కడ చిన్న సినిమా థియేటర్ రన్ అవుతుంది. ఎంత టీ తాగడానికి వచ్చారు. అక్కడ కూడా ఇంకా ఉన్నారు, జనాలు వస్తున్నారు. ఇక్కడ ఓల్డ్ సినిమా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. బైక్ అక్కడ పార్కింగ్ పెట్టాను. ఇక్కడ కొంచెం బ్రేక్ఫాస్ట్, ఒక దోశ తిన్నాను అండ్ అక్కడ కొంచెం టీ తాగాను. ఇన్స్టాగ్రామ్ లో టీ టైం పెట్టాను కదా, సో మళ్ళీ నా జర్నీ మొదలైంది టువర్డ్ ఒంగోలు. మన లగేజ్ పొద్దున్నే ప్యాకింగ్ అప్పుడు మీరు చూడలేదు కదా, ఇదిగోండి ఇలా ఉంది. మధు టీ కార్నర్ అండ్ స్నాక్స్ బాగానే ఉంది ఆరుంబోల్ దగ్గర. సో పెట్రోల్ బంక్ కూడా ముందునే ఉంది. పెట్రోల్ బంక్ వచ్చింది. ఫ్యూయల్ కొట్టించేద్దాం. 110 రూపాయలు పెట్రోల్. చాలే 1150. ఇలా వెళ్ళిపోతే చీరాల ఊర్లోకి వెళ్ళిపోవచ్చు. ఇది బైపాస్ హైవే అయితే బాగానే ఉంది, కొట్టచ్చు. పందికల్లపల్లి, ఒంగోలు. నన్ను మధ్యాహ్నం నుంచి ఒంగోలు పేరు వస్తానే ఉంది. అక్కడ వరకు కూడా ఈ బ్రిడ్జ్ ఎక్కడానికి ముందు వరకు చేపల చెరువులు, రొయ్యల చెరువులు ఉండేవి. ఇక్కడ నుంచి మళ్ళీ అంతా కూడా ప్యాడీ ఫీల్డ్స్, మళ్ళీ వరిసేలకు వచ్చాం. ఈ హైవే అయితే చాలా బాగుంది. మనుషులు అయితే చాలా తక్కువ. ఎక్కడో ఒక వెహికల్ వస్తుంది. రైట్ స్టేషన్ తిరిగిపోతుంది. టోల్ గేట్ వచ్చింది, చిన్న టోల్ గేట్, నాట్ ఏ బిగ్ వన్. గడ్డి చూడండి, మామూలుగా అయితే మనం ఇలా, నిన్న ఒక ట్రాక్టర్ చూపించాను మీకు. ఫుల్గా గడ్డి మూవ్ అవుతుందో లేకపోతే ట్రాక్టర్ మూవ్ అవుతుందో తెలియదు అన్నట్టుగా మూవ్ చేస్తారా. వీళ్ళు చూడండి ఎంత బాగా రోల్ చేశారో. నేను ఈ టైప్ ఆఫ్ ఇదిని పంజాబ్ లో చూసాను, ఇలా గడ్డి ఫోల్డ్ చేసి తీసుకెళ్ళడం. తర్వాత ఇక్కడ చూసాను నెల్లూరు సైడ్ ఇలా తీసుకెళ్తున్నారు గడ్డి. ఇలా తీసుకెళ్ళడం సేఫ్. ఈ రోడ్డుకి అనుకుని పెద్దగా ఊళ్ళో రావడం లేదు గత హాఫ్ అన్ అవర్ నుంచి. అది చూడు సాయిబాబా స్టాచ్యూ. రోడ్డు కూడా చాలా బాగుంది. హైవే ఎవడ్రా బాబు వెళ్ళగొస్తున్నాడు. బాగా కట్టారు సాయిబాబా స్టాచ్యూ. అది నేషనల్ హైవే 16. ఆ పైన కనిపిస్తుంది కదా, అది చెన్నై, మన వైజాగ్ చెన్నై ఎక్స్ హైవే. ఆ రోడ్ ఒకటి కనిపిస్తుందా చూడండి. ఇప్పుడు ఆటో వెళ్తుందా, ఇలాగా రైట్లోకి వెళ్తున్నాయి ఆటో అండ్ ఇగండి ఈ కారు, ఈ వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయా. నేను ఇలా వచ్చాను లోపటి నుంచి. సో అదేంటంటే నేషనల్ హైవే 216 అనమాట. కాకినాడ నుంచి కిందకి దిగిపోయిన తర్వాత మన అమలాపురం ఆ రోడ్డు ఇలాగ ఒంగోలుకి ఇక్కడ తీసుకొచ్చింది. ఒంగోలు చీరాల మీదుగా లూప్ లైన్ నుంచి వచ్చాం. వ్యూస్ అయితే మాత్రం బాగున్నాయి. ఎట్నుండి వచ్చినందుకు సాటిస్ఫై, బట్ కొంచెం లేట్ అయిపోయాం అంతే. ప్రస్తుతానికి మనం ఆ నేషనల్ హైవే 16 ఎక్కేద్దాం.
టంగుటూరు టోల్ గేట్ దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు. సో మనం నెల్లూరు వెళ్దాం. మధ్యలో సింగరాయకొండ అని ఒకటి వస్తుంది. సింగరాయకొండలో నేను ఆల్రెడీ వర్క్ చేశాను 20 days. ఎక్కడ వర్క్ చేశానో మీకు చూపిస్తాను. అది హైవే పక్కనే ఉంటుంది. గ్లౌజులు వేసేద్దాం. టంగుటూరు లెఫ్ట్ సైడ్ అంట, మనం స్ట్రైట్ నెల్లూరు చెన్నై హైవే మంది. అని ఎలాగని ఆ మామిడిపల్లి కాదు నా ఒక్కడికే, అలా ఇంటికి కాదు కానీ మామిడిపల్లి అంటే ఇష్టం కదా అని. ఫోన్పే వద్దా? కాదు ఎలాగెత్తారు? ఎంచుతానులే పర్లేదు. కాదు నాకు ఒక 1/2 kg చాలు. ఎక్కడి నుంచి వస్తాయి మామిడిపల్లి? లోకలే. అన్ సీజన్లో మామిడిపల్లి అమ్ముతున్నారు చూడండి. ఇక్కడ జనవరిలో ఇటువైపు వస్తే ఇక్కడ మామిడిపల్లి దొరుకుతున్నాయి చూడండి. చాలా ఎక్కువ ఉన్నాయి షాపులు అయితే. మామిడిపల్లి కుప్పలుగా ఉన్నాయి. ఇప్పుడు దాకా ఎక్కడా చూడలేదు నేను, ఇక్కడే చూడడం. మీరు ఒకవేళ జనవరి ఫిబ్రవరిలో ఎప్పుడైనా మామిడిపల్లి తిని ఉంటే కింద కామెంట్ చేయండి. నేను వర్క్ చేశానని చెప్పాను కదా, స్పెరల్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్, ఇందులోనే చేశాను. ఇక్కడ మందు తయారవుతుంది. మందు నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ దిగాను. బస్సు ఇక్కడ దిగి అక్కడికి వెళ్ళాను. డ్రైవర్ని రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ బస్సు ఆపాడు. కొంతసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ నా ప్రయాణం మొదలు. కొంచెం రిఫ్రెష్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ నెల్లూరు మన ప్రయాణం స్టార్ట్ చేసాం. అది టోల్ గేట్. ఇదే కావాలి టోల్ గేట్. సో నెల్లూరు ఇక్కడ నుంచి మైల్ స్టోన్ అయితే 40 kilometers చూపిస్తుంది. సో ఇది టోల్ గేట్ ముందు ఆ లొకేషన్. సో మీరు ఎవరైనా ఇటువైపు వస్తే ఈవినింగ్ టైం కానీ ఇక్కడ చేరుకున్నట్లయితే, నెల్లూరు వెళ్ళి అక్కడ సిటీ కదా దాటిన తర్వాత లొకేషన్స్ ఎత్తుకోవడం కంటే ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఆ లొకేషన్ చూస్ చేసుకోవడం చాలా బెటర్. ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళాలంటే ఇలా లెఫ్ట్ సైడ్. శ్రీకాళహస్తి అయితే ఇక్కడ నుంచి 30 kilometers కనిపిస్తుంది, ఇలా చూపిస్తుంది. చెన్నై 106 ఉంది ఇక్కడ నుంచి. 106 kilometers చెన్నై ఫ్రమ్ హియర్. ఏంటిది డంపింగ్ యార్డా? బాబోయ్ ఎంత ప్లాస్టిక్ ఉంది. ఇలాంటివి చూస్తేనే భయం వేస్తుంది. వరస్ట్ కేస్ ఆఫ్ సెనారియో. మదురై 560. సో మనం రేపు వెళ్ళబోయే డెస్టినేషన్ మదురై. అనిపిస్తుంది దూరంగానా. ఆ టెంపుల్ చూసాను, అది నచ్చింది. సో ముందుకెళ్ళి దారి అడిగాను ఒక అతన్ని. అడిగితే ఈ దారి నేరుగా అక్కడికే వెళ్తుందని చెప్పాడు. సో అందుకని ఈ దారి ట్రై చేస్తున్నాను. అక్కడికి వెళ్ళి ముందుకెళ్ళి చూశాను దారి దొరుకుతుందేమని. దొరకలేదు, బట్ ఇప్పుడు దొరికింది. నమస్కారం. నా పేరు వాసు.